నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. చెజ్జి గిరిజన మూలిక వైద్యం. ఇప్పుడు చెప్పడం చిట్కా ఏంటంటే, చాలా మందికి సంతానం పురుగులు తక్కువ ఉంటాయి. సంతానం పురుగు డెవలప్మెంట్ కోసం ఎంతోమంది డాక్టర్ కాడికి పోయి, ఎంతోమంది డాక్టర్ కాడ తిరిగి, ఎన్నో రకాల హాస్పిటల్ పోయి చెక్ చేసుకొని, రకరకాల మందులు మింగి ఇబ్బందులు పడి పెరగక ఇబ్బంది పడుతుంటారు. పెళ్ళిగాని అబ్బాయిలకైతే ఎటువంటి సమస్య ఉండదు, ఏదో పెళ్ళైనాక చూసుకుందాం అనుకుంటారు. పెళ్ళైన అబ్బాయికి అయితే పిల్లలు కాకుంటే అక్కడ అత్తమామ, ఇక్కడ తల్లిదండ్రి, ఇరుగు పొరుగు చుట్టాలు అందరూ కలిసి, అయ్యా ఈ పిల్లోనికి పెళ్ళేది కానీ అని ఆడపిల్లది తప్పు చూపుతారు, కానీ మగోంది తప్పు చూపరు. ఎంతసేపు ఉన్నా ఆడపిల్లకు పిల్లలు కాలే. మగోనికి ఏముంది, ఆడపిల్లకి ఏముందని ఇద్దరు చెక్ చేసుకొని, పెద్ద మందులు అక్కడ విచారించుకొని, అక్కడ తల్లిదండ్రి, ఇక్కడ అత్తమామ కలిసి మాట్లాడుకొని ఒక వైద్యం అనేది చేసుకుంటే పిల్లలు అవుతారు. ఆ వైద్యం కూడా కరెక్ట్గా తెలుసుకోవాలి. ఎవరికన్నా అయినారా, ఎవరన్నా ఈ మందు తింటే ఖచ్చితంగా అవుతారా, డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇబ్బంది పడకుండా వెనక ముందు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి అర్థంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోగాలు ఎందుకు వస్తాయంటే, చాలామంది ఈ కాలం పిల్లలు రకరకాల గుట్కాలు, రకరకాల చిమ్లాలు, రకరకాల మందులు అట్లా తిని రోగాలు తెచ్చుకుంటున్నారు. పూర్వకాలం 20 ఏళ్ళ వయసు వచ్చే వరకు అమ్మ నాయన అత్తమామ ఇండ్లు వాకిలి మంచి చెడ్డాన్ని భయంగా బతికేతోళ్ళు. ఈ కాలం 10 ఏళ్ళు వచ్చి మీసాలు పెట్టుకొస్తేనే ఫెన్షిపు, సరికీలు, దావత్తులు, ఫంక్షన్లు, డిన్నర్లు అన్ని రకాల తప్పులు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. కొడుకు పుడితేనే అబ్బా నా కొడుకు పుట్టా, వంశర్కుడు పుట్టి కానీ తల్లిదండ్రులు సంతోషపడతారు. వాడు పెళ్ళి పెద్దగా అయిన తర్వాత పయంజుడు కాకపోతే, పెళ్ళైనాక పిల్లలు కాకపోతే ఇబ్బంది పడతారా పడరా? అందుకోసం నేను చక్కని వైద్యం నా కాడ ఆయుర్వేదంలో ఉండయి. ఆ చెట్ల పేరు చెప్తా వినండి. ఒకటి చిల్లగింజల చెట్టు, ఒకటి ముష్టి చిట్టముట్ట, ఒకటి తర్వాత ఎదురు బియ్యం, ఒకటి తెల్ల ఎంపలు, ఒకటి ఆ తర్వాత నల్ల ఎంపలు, ఒకటి. ఈ 5 రకాల మూలికలతోటి ఏర్లు తీసుకోవాలి. అన్నిటికీ ఏర్లు ఇంపార్టెంట్. ఏర్లు తీసుకొని సన్న సన్న ముక్కలు నరికి, ఆ ముక్కల్ని నీడలు ఆరబెట్టి, ఆ రోట్లేసి దంచి, మిక్సీలో వేయకూడదు, రోట్లేసి దంచాలి. రోట్లేసి దంచి ఆ పౌడర్ వజ్రకాలం చేసుకొని, మంచి మేకపాలు దొరికినా, ఆవు పాలు దొరికినా, బర్రె పాలు దొరికినా మనం సొంతం పిండుకునేదే కావాలి. అంగట్లో అమ్ముతారు, రోడ్డు మీద అమ్ముతారు కాదు. ఆ పాలు తెచ్చుకొని ఒక 2 కేజీల పౌడర్ అయితే ఒక 2 కేజీల పాలు తీసుకొని ఆ పౌడర్ పొయ్యి మీద పెట్టి పాలు ఇమిరిపోయే వరకు ఈ పౌడర్ ఉడికిచ్చి ఆ పౌడర్ మళ్ళీ నీడ ఆరబెట్టుకొని సూర్ణ తయారు చేసుకొని పెట్టుకోవాలి. దాన్ని పొద్దున పూట ఓ 2 చెంచాలు, సాయంత్రం పూట 2 చెంచాలు అట్లా తీసుకుంటే బాడీలో వీరి అభివృద్ధి కానీ, కాణాలు పెరగడం కానీ, మంచి బలంగా మగోడు స్టాండర్డ్గా తయారవుతాడు. ఏమయ్యా చెంచాయన ఎప్పుడు ఇవే చెప్తాడంటారు. ఎందుకంటే మా కాడ ఆ వైద్యం ఉంది, మన పెద్దలు చేసినారు. ఈ వైద్యం చాలామందికి ఇచ్చారు. ఇంకొకటి, ఈ వైద్యం ఎవరికైనా లేకుంటే నాకు ఫోన్ చేస్తే బాగా నేను నంబర్లు ఇస్తాను. నంబర్లు అంటే ఏదో కట్టకథలు కాదు. వాళ్ళకు ఫస్ట్ రిపోర్ట్ ఏముంది, మన కాడ మందు తినక ఏ రిపోర్ట్ వచ్చింది, ఎంత బాగుంది అనేది మీరు పక్కన కనుక్కొని రావచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ డబ్బులు సంపాదించుకొని కోరిక ఉండొచ్చు, కానీ పేషెంట్ కూడా మనం ఉపయోగపడాలి, పేషెంట్ కూడా బాగుండాలి. పేషెంట్ కూడా 100% కాదు, 1000% కాదు, 1,00,00,000 పాస్ కావాలి. అప్పుడే ఒకరికొకరు 10 మంది చెప్పుకుంటారు. వైద్యం అంటే దేవుడు, వైద్యుడు అంటే దేవుని తర్వాత దేవుడు. ఫస్ట్ అమ్మ నాయన, ఆ తర్వాత దేవుడు, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత వైద్యుడు. ఈ వైద్యం అనేది మా కాడ దొరుకుతుంది. హైదరాబాద్ ఒక నంబరు, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ చక్కని వైద్యము మా కాడకు వచ్చి నేర్పిస్తాము. నేర్చుకోవచ్చు. ఎవరైనా వైద్యులు ఉంటే అందరికి ఉపయోగపడదాం, అందరు బాగుందాం. మా కాడ మందు దొరుకుతుంది. మందు తయారు చేసిన దానికి ఆ మనిషికి షుగర్ ఉందా, బీపీ ఉందా, ఆ తర్వాత ఏం పొరపాట్లు చేసుకున్నాడు, ఏం ఆలోచన చేసుకోవాలి, ఈసారి ఇచ్చినాక ఆ మందులు ఇస్తాము. పాశ్చాత్యం కానీ పేలుగాము. ఎందుకంటే ఆయుర్వేదానికి పథ్యము, మాటకు సత్యము. ఈ మందులు వాడేటప్పుడు కరెక్ట్ ఏం తినకూడదు అనేది పథ్యం ఉండాలి. ఒకటి, అబ్బాయికి తయారైనవి అమ్మాయి కూడా చెక్ చేసుకోవాలి. అమ్మాయికి కూడా థైరాయిడ్ ఉండి, నీటి బుడగలుండి, హార్మోన్స్ ప్రాబ్లం ఉంటే పిల్లలు గారు. ఆమెకు కూడా వైద్యం ఆడుకుంటే భార్య భర్తలు సంతోషంగా పిల్లలు అవుతారు. ఎటువంటి ఇక్కడ అత్తమామ బాగుంటారు, ఇక్కడ తల్లిదండ్రులు బాగుంటారు, ఇరుగు పొరుగులు మాటలు అనుకోరు,
ఇరుగుపొరుగులతో ఇబ్బంది ఉండకుండా వాళ్ళ కాపురం వాళ్ళు చక్కగా 100 ఏళ్ళు బతుకుతారని మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, హైదరాబాద్ ఒక నంబరు, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. నా నంబరుకు ఫోన్ చేసి వివరంగా మాట్లాడతాను. వివరంగా నమ్మకం ఉన్న వాళ్ళకే నేను మెడిసిన్ ఇస్తాను. నమ్మకం లేకుంటే వాళ్ళంపటి నేను పడను, వాళ్ళని సతాయను. నమ్మకం చాలా పెద్దది. నమ్మకం పెట్టుకొని ఆదివాసీ గిరిజన వైద్యం తీసుకుంటే మీకు ఆరోగ్యంగా ఉంటారని, ఫెయిల్ కాకుండా పాస్ చేస్తారని అందరికి వైద్యులకు డాక్టర్లకు నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటున్నాను.